ఓకే అండి, మన ప్రతి తెలుగు రైతు నమస్కారం అండి. ఇప్పుడు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరికి దినాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మన రైతు జయరాముడు అండి, నంద్యాల. ఆల్రెడీ మన ఏపీ అన్ఫోన్ 9 మిరపనారు పెట్టేశారు. పెట్టేసి ఒక 4 రోజులు అవుతుంది. సో మన ఫార్మర్కి సంబంధించి మనం దాదాపు ఒక 80 ప్యాకెట్లు ఎంత పంపించాను, 84 పంపించాను. మొత్తం వర్షం పెట్టుకుంటూ వస్తున్నారు. ఎందుకు పెట్టుకుంటూ వస్తున్నారంటే ఇప్పుడు వర్షాలు అయితే లేవు. వర్షం లేదు కాబట్టి ఏం చేయాలి, ఉన్న నీళ్ళనే ఉపయోగించుకుంటూ చాలా జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటూ మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో కష్టపడి మనం వ్యవసాయం చేసుకుంటూ లైఫ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి వాటిలో బెస్ట్ వెరైటీ ఎంచుకున్నారు. అదే మన ఏపీయు 149 సూపర్ 10 సెగ్మెంటు. దీన్ని తీసుకున్నందుకు ఆయన ఎక్కడ రాజీ పడకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటూ రావాలనే ఆలోచనతో దీన్ని ప్లాన్ చేశారు. సో దీని అయితే మొక్కలు పెట్టేయడం జరిగింది. పెట్టే రోజు నాకు ఫోటోలు పెట్టారు. అయితే అంతా బాగుంది. కానీ ఈ మొక్కలు ప్రతి మొక్క చాలా సమర్థవంతంగా బతకాలి. ఏ మొక్క కూడా ఎక్కడ మనకి మిస్టేక్ కాకుండా ఉండాలి. చూడండి, చాలా కష్టపడి చేస్తూ ఉన్నారు తక్కువ. అయితే ఈ పద్ధతిలో ఏంటంటే మనకి నారు అనేది ఎక్కడ ఒక మొక్క కూడా చనిపోదండి. ఇట్లా నీరు పెట్టి మొక్కలు నాటడం అనేది, ఎందుకంటే ఇక అసలు ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఈ మొత్తం 6 రోజులు వర్షం కురవకపోయినా మళ్ళీ మనం నీళ్ళు పెట్టినా పెట్టకపోయినా అయితే మాత్రం మొక్క అయితే చాలా హ్యాపీగా ఖచ్చితంగా పచ్చబడుతుంది, వేరు అనేది సాగుతుంది. సో ఈ విధంగా ప్రాసెస్లు చేస్తూ ఉన్నారండి అయితే మన రైతులు. ఇది బాగుంది, చాలా బాగుంది. అయితే అంతా బాగుంది. కానీ ఈయన మనకి మొక్కలు పెట్టినప్పుడు ఏం చేస్తాం, ప్రతి రైతు గౌచో కలుపుతూ ఉంటాం. గౌచో అంటే ఎందుకంటే మనకి పేడ పురుగు, పెండ పురుగు అంటాం కదా, అలాగే మకిల, అలాగే సన్న పురుగు, అలాగే తెల్లదాం పచ్చదాం పేను బంకని ఒక 20 to 30 days 20 నుంచి 30 రోజులు కాపాడుకోవడం కోసం మొక్కకి ముందు నుంచే వేరు వ్యవస్థ నుంచే సీడ్ ట్రీట్మెంట్ అంటాం. అలాగే వేరు ట్రీట్మెంట్ కూడా అంటాం, అంటే రూట్ ట్రీట్మెంట్ అంటాము. రూట్ ట్రీట్మెంటే మనకి ఎక్కువగా ఇమిడా వాడుతుంటాము. సో ఇప్పుడు మరి మార్కెట్లో ఆ రోజు మరి అది ఇమిడా క్లోరోపిడ్ అంటే గౌచో వాడచ్చు కదా సార్ అంటే, అయ్యో అంత ఆలోచన రాలేదు, వచ్చినా కానీ గుర్తొచ్చిందిలే కానీ బట్ రేట్ ఎక్కువ అని చెప్పేసి నేను దాన్ని తీసుకురాలేదన్నారు. సో అప్పుడు వచ్చింది నాకు ఆలోచన, మీకు రేటు తక్కువలో ప్రతి రైతుకి ఇలా మొక్కలు పెట్టేటప్పుడు మనకి గౌచోకి ఆల్టర్నేషన్గా ఇప్పుడు నేను క్రిస్టల్ నుంచి అండి, పవర్డ్ బై క్రిస్టల్, మార్కెటింగ్ బై సఫారీ నుంచి వికాట్ అనే ఎఫ్ఎస్ ఫ్లోయింగ్ టెక్నాలజీ, బెస్ట్ టెక్నాలజీ అండి. సీడ్ ట్రీట్మెంటు అలాగే వేరు వ్యవస్థని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచగలిగేది మన వికాట్. అంటే దీని యొక్క టెక్నికల్ థయోమిదాక్సమ్ అంటే అక్టారా అండి. ఈ టెక్నికల్ని మనం ఇలాగే రేపు మొక్కలు పెట్టేటప్పుడు ఇలా మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే ఎకరాకు వచ్చేసి ఇది 100 ml అండి. ఇట్లా మీరు రేపు ఫర్దర్గా మీరు ప్లాన్ చేయాలనుకుంటే ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్కి ఒక దెబ్బలు అంత బెజ్జం పెట్టేసి దాంట్లో 20 లీటర్ వాటర్లో ఈ వికాట్ని ఒక 20 ml, లీటర్కి వచ్చి 1 ml చొప్పున దాంట్లో పెట్టేసి మీరు మడవ దగ్గర వదిలేసేయండి. అది మినిమం మనకి 20 నుంచి 25 సెంట్ల వరకు వస్తూ ఉంటాయి, ఆ వాటరు సరిపోద్ది. సో అట్లా 100 mlకే దాదాపు ఎకరం కంప్లీట్గా అయిపోయింది. ఇట్లా ఈ ప్రాసెస్లో అయితే అట్లా చేయండి. లేదు మనకి వేర్లు ముంచి పెట్టడైతేనేమో దీన్ని ఒక 50 నుంచి 100 లీటర్ల నీటిలో ఈ ఒక ఎకరాకి 100 ml ఈ వికాట్ని మీరు నర్సరీలో నారైనా ఓపెన్ పెట్టి నారైనా సరే నీళ్ళలో ముంచి, మందు నీళ్ళ వికాట్లో ముంచి మీరు పెట్టండి. ఆరిన తర్వాత పెట్టండి. అంటే ఒక 5-10 నిమిషాలు ఆరబెట్టి మనం పొలంలో పెట్టేస్తే మనకి వేరు పురుగు, అలాగే సన్న పురుగు, అలాగే తెల్లదాం పచ్చదాం పేనుబంకని తట్టుకోవడం కోసం, అంటే మనకి మొదట 30 రోజుల్లోపు ఏమొస్తుంది, మనకి మెయిన్ ఏంటంటే వేరు పురుగు ఒకటి వచ్చింది, వేరు పురుగు రాదు. అలాగే మనకి తెల్లదాం పచ్చదాం దాడి ఎక్కువగా ఉంటుంది. వేడి వైరస్లు అంటే వేడి వాతావరణం బట్టి అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని కూడా చాలా వరకు తట్టుకునే గుణం అనేది దీనికి ఉంటుంది. సో సన్న పురుగు రాదు, పెండ పురుగు రాదు, పేడ పురుగు రాదు, మిగతా దోమలను కూడా తట్టుకోవడానికి మొక్కకి కొంచెం బలాన్ని, సపోర్ట్ని, రెసిస్టెన్స్ పవర్ని అందిస్తుంది. మట్టిలో ఏమి ఉండకుండా కాపాడుతుంది ఈ వికాట్ అనేది. సో దీనివల్ల మనకి మోర్ బెనిఫిట్ ఉంది కాబట్టి మీరు అట్లా ప్లాన్ చేయొచ్చు, ఇట్లా ప్లాన్ చేయొచ్చు. మీరు ఎట్లా అయినా సరే దీన్ని ఎకరాకు 100 ml చొప్పున మీరు వాడండి. ప్రతి మొక్క సమర్థవంతంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఫర్దర్గా వేరు పురుగు అనేది, పెండ పురుగు అనేది రాదు. ఇది ఎట్లా మీకు తక్కువ రేట్ అండి. ఇది 250 ml కేవలం 500 రూపాయలే 2.5 ఎకరాలకు వస్తుంది. సో మీరు దీన్ని 2.5 ఎకరాలకు మీరు వాడుకోగలిగితే చాలా బాగుంటుంది. రేపు పేడ పురుగు, పెండ పురుగు వచ్చినప్పుడు అప్పుడు కూడా దీన్ని ఎకరానికి 100 నుంచి 250 ml మీరు వాడుకోవచ్చు. యూరియాలో కానీ దేంట్లో అక్కడ కలిపి చల్లేసుకుంటే, సాడలో కలిపి చల్లేసుకుంటే ఇక వేరు పురుగు అనేది ఉండదు. సో అప్పుడు 2 విధాలుగా ఉపయోగపడుతుంది ఈ వికాట్ ఎఫ్ఎస్ అనేది. సో రైతు అయితే మిస్ అయ్యాడు కాబట్టి బయట కొనాలంటే గౌచో అంటే మనకి ఇమిడా క్లోరోపిడ్ కొనాలంటే రేట్ ఎక్కువ కాబట్టి ఇదైతే తక్కువ ధరలో ఉంటుంది కాబట్టి మీకు ఫర్దర్గా అయిపోయే వాళ్ళకి చాలా హ్యాపీగా తక్కువ రేట్లోనే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ వికాట్ ఎఫ్ఎస్ అనేది. థ్యాంక్ యూ. వాయిస్ ఎలా వచ్చిందో.